మన బుచ్చిబాబు సన్న గారి డైరెక్షన్లో వస్తున్న పెద్ది ఫీలింగ్ సంబంధించి ఫస్ట్ షాట్ అనేది రిలీజ్ అయింది. పెద్ది మూవీ సంబంధించి మెయిన్గా మాట్లాడుకుంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి లుక్స్ వేరే లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ కొంతమందికి ఈ లుక్స్ అనేటివి మనం ఆల్రెడీ చూసిన ఆ పోస్టర్లనే అనిపిస్తుంది. కొంతమందికి ఎందుకు ఆల్మోస్ట్ పోస్టర్లో రిలీజ్ చేసిన ఆ షార్ట్లే మనకు చూపెట్టారు. లైక్ స్పోర్ట్స్ డ్రామాలో అయితే మనకు రన్ అవుతుందా అన్నట్టయితే మనకు చూపెడుతున్నారు. ఆ క్రికెట్లో చూసుకున్నట్టయితే మన రామ్ చరణ్ గారిది మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఎలా అనిపించింది అని అంటే బాగుంది భయ, బాగుంది. కానీ నాకు డిసప్పాయింట్ చేసినది ఏంటంటే రిలీజింగ్ డేట్ భయ 27th March 2026 అంట. అది మామూలు డేట్ కాదు, నిజం చెప్తున్నా. అంతవరకు ఎవరు అవుతారా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అంతకు మించి ఏమి లేదు. కానీ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఆగచ్చు, ఫిలిం కోసం ఆగచ్చు. షార్ట్స్ చూసుకున్నట్టయితే బాగానే ఇచ్చబోతున్నాడు మన సనా గారు అని చెప్పుకోవచ్చు. అంటే మన బుచ్చిబాబు గారు అని అర్థమవుతుంది. మరి చూద్దాం, మార్చ్ లో రిలీజ్ అవుతుంది. మరి ఎలా అనిపించింది ఈ ఫస్ట్ షాట్ అనేది మీరు ఒకసారి చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే బ్యాట్ ని ఇక్కడ కిందికి హిట్ చేసినప్పుడు కొట్టేటప్పుడు వేరే లెవెల్ అనిపించింది. ఆ షాట్ కానియచ్చు, మన రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంటది, మళ్ళీ పుడతామా ఏంటి అని ఒక డైలాగ్ కానియచ్చు. సో ఇదంతా మనకు స్టార్టింగ్ బిగినింగ్ పొజిషన్ నుంచి ఒక 1 minute అలా ఉంది షాట్ మొత్తం. మన రామ్ చరణ్ గారిని ఫుల్ లెంత్ బాడీలో అయితే చూపెట్టారు. సో అది మాత్రం బాగుంది అని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ క్రౌడ్ కానియచ్చు, అది అక్కడ గొడవ అవుతుంది అనుకున్నాము. నేను ఫస్ట్ షాట్ లో చెప్పాను, కానీ అక్కడ గొడవ కాదు, అదొక క్రికెట్ జరుగుతుంది. సో దాంట్లో మనం చూపెడుతున్నారు. కానీ ఇది ఇప్పటి క్రికెట్ కాదు అన్నట్టు మాత్రం అయితే అర్థమవుతుంది. మరి ఆ ట్రాక్టర్ చూసుకున్నా, అవన్నీ చూసుకున్నా. సో ఎలా ఉండబోతుంది అనేది లిటరల్లీ వెయిటింగ్ భయ. మరి మీకు అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఆ డేట్ కోసమే, 27th March డేట్ కోసమే. మరి చూడాలి అప్పటి వరకు ఎలా ఉంటుందో, మరి ఇంకెటువంటి అప్డేట్స్ వస్తాయో. ఈసారన్నా మాకు మంచి హిట్, అంతే హిట్ అని చెప్తాను. ఇంకా బ్లాక్ బస్టర్ అవన్నీ ముందు అనద్దు కాబట్టి హిట్ అయితే అలా వెళ్ళిపోవాలి, వెళ్తుంది అనుకుంటున్నా. మన బుచ్చిబాబు సెకండ్ డైరెక్షన్ కాబట్టి బీజిఎం అయితే అదర్స్ భయ. ఆ వైబ్రేషన్ మ్యూజిక్ మాత్రం బాగా అనిపించింది.